డియర్ స్టూడెంట్స్, మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ డిఫరెంట్ సర్ఫేసెస్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చెప్పేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 5 చెప్పుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసుల్లో పిన్ హోల్ కెమెరా అంటే ఏంటి, దాని హోల్ గనక కొంచెం పెద్దదైతే ఇమేజ్ ఎందుకు బ్లర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసాం. ఆ తర్వాత ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అంటే లైట్ ఏ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుందంటే ఏ పాత్లో వెళ్తే లీస్ట్ టైం పడుతుందో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుందని చూసాం మనం. తర్వాత అలాగే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ 2 లాస్ ఉన్నాయి కదా, అవి చూసి ఆ 2 లాస్ని కూడా ఎలా వెరిఫై చేయాలి ఎక్స్పెరిమెంటల్గా అనేది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాసులో చూసామన్నమాట. అలానే ఒక ప్లేన్ మిర్రర్ వల్ల ఇమేజ్ ఎలా వస్తుంది, ఆబ్జెక్ట్ పాయింట్ సైజులో ఉంటే ఇమేజ్ని ఎలా డ్రా చేయాలి, అలా కాకుండా ఆబ్జెక్ట్ కనుక ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అయితే ఇమేజ్ని ఎలా డ్రా చేయాలి అనేది కూడా మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం అన్నమాట. అలాగే నెక్స్ట్ ఒక స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి అనే ఐడియా కూడా మనకు వచ్చిందనమాట ఇంతకుముందు క్లాసులో. తర్వాత స్పెరికల్ మిర్రర్కి సంబంధించి పోల్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు క్లాసుల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ప్యారలల్ లైట్ రేస్ ఎప్పుడు వస్తాయో చూద్దాం అన్నమాట. అది ఏంటంటే ఇది ఒక చిన్న థర్మోకోల్ బ్లాక్ అన్నమాట. దీనికి 2 పిన్స్ని వర్టికల్గా ఫిక్స్ చేసాం. ఈ 2 పిన్స్ కూడా ఒకదానికోటి ప్యారలల్గా ఉన్నాయి. ఆ థర్మోకోల్ బ్లాక్ బ్యాక్ సైడ్లో ఒక చిన్న క్యాండిల్ పెట్టామన్నమాట. ఇది క్యాండిల్ ఫ్లేమ్. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లేమ్ నుంచి వచ్చిన లైట్ ఈ పిన్స్ మీద పడి ఇటువైపు షాడోస్ వస్తాయి, ఆ పిన్ షాడోస్. ఈ షాడోస్ని మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి డైవర్జింగ్ షాడోస్. అంటే ఈ షాడో ఇటు ఉంది, ఈ షాడో ఇటు ఉంది. ఎందుకని అంటే ఇది బాగా దగ్గరగా ఉన్న ఫ్లేమ్, ఈ థర్మోకోల్ బ్లాక్కు ఈ క్యాండిల్ బాగా దగ్గరగా ఉందన్నమాట. అలాంటప్పుడు దాని నుంచి డైవర్జింగ్ లైట్ రేస్ వస్తాయి. ఆ డైవర్జింగ్ లైట్ రేస్ ఈ పిన్స్ మీద ఫాల్ అయినాయి. అందువల్లనే ఇమేజెస్ కూడా డైవర్జింగ్ ఇమేజెస్ వచ్చినాయి, అంతే కదా. ఆ షాడోస్ డైవర్జింగ్గా ఉన్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ క్యాండిల్ని బాగా వెనక్కు తీసుకెళ్దాం ఈ థర్మోకోల్ బ్లాక్ నుంచి. ఎంత వెనక్కి అంటే బాగా చాలా డిస్టెన్స్ వెనక్కి తీసుకెళ్తే అప్పుడు ఈ క్యాండిల్ నుంచి వచ్చే లైట్ రేస్ ఈ పిన్స్ మీద ఫాల్ అయ్యి ఇటు సైడ్ అనే ఆ పిన్స్ షాడోస్ అనేవి వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ షాడోస్ని మనం గమనిస్తే ఇవి ప్యారలల్గా ఉన్నాయి. ఎందుకని అంటే ఎప్పుడైతే సోర్స్ బాగా ఎక్కువ డిస్టెన్స్లో ఉందో ఆ సోర్స్ నుంచి ప్యారలల్ లైట్ రేస్ వస్తాయి. అవి ఈ పిన్స్ మీద ఫాల్ అయినాయి. అందువల్లనే ఈ ఇమేజ్ కూడా ప్యారలల్గా వచ్చిందనమాట. దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి అంటే సోర్స్ కనుక బాగా దగ్గరలో ఉంటే దాని నుంచి డైవర్జింగ్ లైట్ రేస్ వస్తాయి. అదే సోర్స్ కనుక చాలా డిస్టెన్స్లో ఉంటే, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే దాని నుంచి ప్యారలల్ లైట్ రేస్ వస్తాయి. సో ప్యారలల్ లైట్ రేస్ వస్తున్నాయి అంటే సోర్స్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో లేకపోతే సో ఫార్ చాలా దూరంలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. ఇటు సైడ్ ఇదంతా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ ఏమో కోటెడ్ సర్ఫేస్. ఈ కాన్కేవ్ మిర్రర్ని తీసుకెళ్ళి మనం సన్లైట్లో పెట్టాం. సన్ అనేది ఒక సోర్స్ ఆఫ్ లైట్, అది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. సో సన్ నుంచి డెఫినెట్గా ప్యారలల్ లైట్ రేస్ ఇలా వచ్చి ఈ కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అవుతాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆ లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి అన్నమాట. ఆ పాయింట్ని ఏమంటారు అంటే ప్రిన్సిపల్ ఫోకస్. సో ఆల్ ది లైట్ రేస్ విల్ మీట్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ F. ఇదేంటంటే పోల్. సిఎన్టీ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఈ పోల్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ని కనుక మనం మెజర్ చేయగలిగితే అది దాని ఫోకల్ లెంగ్త్. ఈ కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఎలా కనుక్కోవాలో మనకు తెలిసిపోయింది అనమాట. జస్ట్
measure the distance between pole and principal focus. That distance is called focal length. It is denoted by small f. మరి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉండే డిస్టెన్సే రేడియస్ ఆఫ్ కర్వేచర్. అది ఎలా వస్తుందంటే దట్ ఈస్ జస్ట్ ట్వైస్ టు ది ఫోకల్ లెంగ్త్. అంటే ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ వస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 సెంటీమీటర్స్. అంటే r ఈజ్ ఈక్వల్ టు 2f అనమాట. సో ఇప్పుడు మనం చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఒక కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ని మనం ఎలా కనుక్కోవచ్చు, అలానే రేడియస్ ఆఫ్ కర్వేచర్ని కూడా మనం ఎలా మెజర్ చేయొచ్చో మీకు తెలిసిపోయిందనమాట. దాని తర్వాత ఇలాంటి రే డయాగ్రమే మనం కాన్వెక్స్ మిర్రర్కు డ్రా చేయగలమా అంటే చేయగలం. ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇటు సైడ్ ఏమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఈ బ్యాక్ సైడ్ ఏమో కోటెడ్ సర్ఫేస్. అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్, అంతే కదా. దీని మీద ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఫాల్ అయినాయి అనమాట. అంటే దీన్ని తీసుకొచ్చి మనం సన్లైట్లో పెట్టాం. ఈ ప్యారలల్ లైట్ రేస్ దీని మీద ఫాల్ అయినప్పుడు ఆ లైట్ రేస్ అన్నీ కూడా డైవర్జ్ అయినాయి. అందుకే దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటారు. దీని మీద లైట్ రేస్ ఫాల్ అయినప్పుడు అవి డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి ఇది డైవర్జింగ్ మిర్రర్ అనమాట. ఆ డైవర్జ్ అయిన లైట్ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయి మనకి. ఆ పాయింటే ప్రిన్సిపల్ ఫోకస్. సో లైట్ రేస్ అన్నీ కూడా డైవర్జ్ అయినాయి. డైవర్జ్ అయిన లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయి మనకి. ఆ పాయింటే అనమాట ప్రిన్సిపల్ ఫోకస్. ఇలా మనం కాన్వెక్స్ మిర్రర్ కూడా ఇలాంటి డయాగ్రామ్ డ్రా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఏమేంటంటే అబ్జర్వింగ్ ది టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మెజరింగ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది మిర్రర్. అంటే ఒక మిర్రర్ వల్ల ఎలాంటి ఇమేజెస్ అనేవి వస్తాయి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఎలా మెజర్ చేయాలి, ఇమేజ్ డిస్టెన్స్ని ఎలా మెజర్ చేయాలి, ఇది మనం చేయబోయే. దీనికి మెటీరియల్స్ ఏమేమి కావాలంటే మనకు మెటీరియల్స్ రిక్వైర్డ్ ఒక క్యాండిల్ కావాలి, పేపర్ కావాలి, కాన్కేవ్ మిర్రర్, నోన్ ఫోకల్ లెంగ్త్. అంటే దాని ఫోకల్ లెంగ్త్ మనకు తెలిసి ఉండాలి. మనకు తెలుసుగా ఇప్పుడే ఎలా మనం ఫోకల్ లెంగ్త్ని మెజర్ చేయాలో ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం. దీని మీద ఇలా లైట్ రేస్ అన్నీ ప్యారలల్ లైట్ రేస్ అన్నీ ఫాల్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అవన్నీ ఎక్కడైతే మీట్ అవుతాయో అదే ఫోకల్ పాయింట్. పోల్ నుంచి ఫోకల్ పాయింట్ వరకు ఉండే డిస్టెన్సే ఫోకల్ లెంగ్త్ అని తెలుసుకున్నాం కదా. సో మనకు ఒక కాన్కేవ్ మిర్రర్ కావాలి, దాని ఫోకల్ లెంగ్త్ మనకు తెలిసి ఉండాలన్నమాట. సరే, దాంతో మనం ఎక్స్పెరిమెంట్ చేసేది ఎట్లంటే ఇది ఒక వి స్టాండ్, అంటే వుడన్ స్టాండ్. ఇది పైన వి షేప్లో కట్ చేస్తుందన్నమాట. దాని మీద కాన్కేవ్ మిర్రర్ని పెట్టాలి. ఇది కాన్కేవ్ మిర్రర్. ఈ సైడ్ క్యాండిల్ ఉంది, ఇది క్యాండిల్ ఫ్లేమ్ అనమాట. ఇది సోర్సు. ఆ సోర్స్ నుంచి ఇలా లైట్ రేస్ వచ్చి కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి అన్నమాట. ఆ ప్లేస్లో మనం ఒక స్క్రీన్ని కనుక పెట్టినట్టయితే ఆ స్క్రీన్ మీద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఉంది ఇమేజ్. ఈ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు, యూతో డినోట్ చేస్తారు దాన్ని. అలానే ఈ మిర్రర్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు, దాన్ని వీతో డినోట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ని ఎంతో కొంత డిస్టెన్స్లో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ను 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టామనుకో, అప్పుడు యూ ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1లో యూకు బదులుగా 30 సెంటీమీటర్స్ రాయండి. తర్వాత ఈ స్క్రీన్ని ఇలా ముందుకు వెనక్కు జరుపుతూ ఎక్కడైతే మనకు షార్ప్ ఇమేజ్ వస్తుందో, అంటే ఇమేజ్ క్లియర్గా ఉండాలి, వితౌట్ బ్లర్రింగ్ ఉండాలి, ఆ ప్లేస్లో ఇలా స్క్రీన్ని పెట్టేసి ఈ మిర్రర్ నుంచి ఈ ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం మెజర్ చేయాలి స్కేల్తో. అది ఇమేజ్ డిస్టెన్స్ అనమాట, వి. అది ఇక్కడ నోట్ చేయాలి. తర్వాత ఇమేజ్ ఎలాంటిదో కూడా, అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నదిగా ఉంటే
డిమినిష్డ్ ఇమేజ్ అని రాయాలి. ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దదిగా ఉంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని రాయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇమేజ్ కనుక తల్లక్రిందులుగా ఉంటే ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇమేజ్ కనుక నిటారుగా ఉంటే ఎరెక్టెడ్ ఇమేజ్ అని రాయాలి. తర్వాత నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 అంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ అని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్ పెట్టుకోండి, అది సీరియల్ నెంబర్ 2. మరలా ఈ స్క్రీన్ని ముందుకు వెనక్కి ఇలా మూవ్ చేసి ఎక్కడైతే మనకు షార్ప్ ఇమేజ్ వస్తుందో అక్కడ పెట్టేసి, అంటే ఇమేజ్ క్లియర్గా ఉండాలి. ఈ మిర్రర్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేసి ఇక్కడ నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఇమేజ్ ఎన్లార్జ్డా డిమినిష్డా ఇక్కడ వేసుకోవాలి. ఇన్వర్టెడా ఎరెక్టా అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దదిగా ఉంటే ఎన్లార్జ్డ్, ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నదిగా ఉంటే డిమినిష్డ్, ఇమేజ్ నిటారుగా ఉంటే ఎరెక్ట్, ఇమేజ్ తల్లక్రిందులుగా ఉంటే ఇన్వర్టెడ్. అలా ఇక్కడ రీడింగ్స్ అన్నీ నోట్ చేయాలన్నమాట. ఇలా నోట్ చేయటం వల్ల మనకు వచ్చేది ఏంటంటే, ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ఇమేజ్ వస్తుందో మనకు తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. మిర్రర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో ఆబ్జెక్ట్ నుంచితే ఇమేజ్ ఎక్కడొచ్చింది, ఇమేజ్ ఎన్లార్జ్డా డిమినిష్డా, ఇన్వర్టెడా ఎరెక్టా, రియలా విర్చువలా, అవన్నీ తర్వాత ఇక్కడ నోట్ చేయాలన్నమాట. అట్లనే ఫోకల్ పాయింట్ దగ్గర బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇవన్నీ మనం కరెక్ట్గా తెలియాలి అంటే మనకి ఫస్ట్ కొన్ని రూల్స్ తెలియాలి. రే డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది తెలిస్తే ఈ టేబుల్ అంతా మనం క్లియర్గా నేర్చుకోవచ్చు. సో ఈ టేబుల్ కంటే ముందు ఈ రే డయాగ్రామ్స్ నేర్చుకుందాం, అప్పుడు ఈ టేబుల్ చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ రే డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలి మనం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్, ఈ సైడ్ ఏమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ ఏమో కోటెడ్ సర్ఫేస్, ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్, దాని ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ ఉంది క్యాండిల్, ఇది క్యాండిల్ ఫ్లేమ్ అనమాట. క్యాండిల్ ఫ్లేమ్ టిప్ నుంచి, టిప్ అంటే పై శిఖరం, ఒక 2 లైట్ రేస్ని ఇలా డ్రా చేశాను నేను. ఆ 2 లైట్ రేస్ వచ్చి కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయినాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫస్ట్ లైట్ రే ఇలా వెళ్ళిపోయింది, సెకండ్ లైట్ రే కూడా ఇలా వచ్చి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి అనమాట. ఏ అనేది ఈ టిప్ ఇమేజ్, ఏ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది ఫ్లేమ్. ఈ ఫ్లేమ్ టిప్ యొక్క ఇమేజే ఏ అనమాట. ఇప్పుడు మనం ఒక స్క్రీన్ తీసుకొని ఇలా పెట్టాం బి దగ్గర. బి అనేది ఏదో ఒక పాయింట్, అప్పుడు ఈ ఫ్లేమ్ ఇమేజ్ ఇక్కడ పడుతుంది స్క్రీన్ మీద. అయితే అంత క్లియర్గా లేకుండా బ్లర్డ్ ఇమేజ్ వచ్చింది. ఈ స్క్రీన్ని మనం ఇలా ముందుకు మూవ్ చేసామన్నమాట. ఆ స్క్రీన్ కరెక్ట్గా ఏ దగ్గర ఉన్నప్పుడు మనకు క్లియర్ ఇమేజ్ వచ్చింది. అదే స్క్రీన్ ఏ కంటే ముందుకు వెళ్తుంది, ఇక్కడికి వచ్చింది స్క్రీన్, అప్పుడు కూడా బ్లర్డ్ ఇమేజే వచ్చింది. సో మనకు క్లియర్ ఇమేజ్ ఎక్కడ వస్తున్నది, ఈ స్క్రీన్ని కరెక్ట్గా ఏ దగ్గర పెట్టినప్పుడు మనకు క్లియర్ ఇమేజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అక్కడే ఎందుకు క్లియర్ ఇమేజ్ వస్తున్నది, ఏ అనే పాయింట్కు వెనక స్క్రీన్ పెట్టినా, ఏ అనే పాయింట్కు ముందు స్క్రీన్ పెట్టినా మనకి ఎందుకని ఇమేజ్ బ్లరింగ్గా ఉంది, కరెక్ట్గా ఏ దగ్గర ఎందుకని క్లియర్ ఇమేజ్ వస్తున్నది అనేది మనకు తెలియాలంటే we should know some rules and we should know how to draw ray diagrams. అసలు రే డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలో తెలిస్తే మనకు క్లియర్గా దాని ఎక్స్ప్లెనేషన్ తెలుస్తుందన్నమాట. రే డయాగ్రామ్స్ చూద్దాం. ఫస్ట్ దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రూల్ 1, ఒక లైట్ రే ఇలా వచ్చిందనమాట. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వచ్చినటువంటి లైట్ రే కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ డెఫినెట్గా అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ ఫస్ట్ రూల్. సో వెన్ ఏ లైట్ రే కమింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ falls on a concave mirror,
ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ప్రిన్సిపల్ ఫోకస్. డెఫినెట్గా ఆ లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచే వెళ్తుందన్నమాట. దట్ ఈజ్ రూల్ 1. నెక్స్ట్ రూల్ 2 చూద్దాం. అది ఫస్ట్ రూల్కు కాన్వర్స్ సిచ్యువేషన్, అంటే వ్యతిరేకం అన్నమాట. ఒక లైట్ రే ఇలా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళి కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది డెఫినెట్గా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారల్గా ఎమర్జ్ అవుతుంది ఇట్లా. సో వెన్ ఏ లైట్ రే పాసింగ్ త్రూ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఫాల్స్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఎమర్జెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇలా ఎమర్జ్ అవుతుంది లైట్ రే. అది రూల్ 2. నెక్స్ట్ రూల్ 3. ఒక లైట్ రే ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇలా వెళ్ళి కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయినప్పుడు ఆ లైట్ రే మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే ఇలా రీట్రేస్ అవుతుంది. అంటే ఏ మార్గంలో అయితే లైట్ రే వచ్చిందో మరలా అదే మార్గంలో ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో వెన్ ఏ లైట్ రే పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫాల్స్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. వచ్చిన మార్గంలోనే ఆ లైట్ రే వెనక్కు వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ తెలిస్తేనే మనం రే డయాగ్రామ్స్ని డ్రా చేయగలం. రూల్ నెంబర్ 4 ఏంటంటే, ఇది కాన్కేవ్ మిర్రర్ కదా, ఇదేంటిది ప్రిన్సిపల్ యాక్సిస్. పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కనెక్ట్ చేస్తూ వెళ్ళిందనమాట ఈ ప్రిన్సిపల్ యాక్సిస్. డెఫినెట్గా ఇది ఈ కాన్కేవ్ మిర్రర్కి నార్మల్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర. సో ఏ లైన్ అయినా సరే పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని లేకపోతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ కాన్కేవ్ మిర్రర్ మీదకి డ్రా చేసిన ఏ లైన్ అయినా సరే ఆ కాన్కేవ్ మిర్రర్కు ఆ పాయింట్ దగ్గర నార్మల్ అవుతుంది. సో ఇది నార్మల్ అనమాట. ఒక లైట్ రే సర్టన్ యాంగిల్ చేస్తూ ఇలా వచ్చి కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయింది. దేంతో సర్టన్ యాంగిల్? ఈ ప్రిన్సిపల్ యాక్సిస్తో లేదా ఈ నార్మల్తో. అప్పుడు అది అంతే యాంగిల్ చేస్తూ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సింపుల్గా ఏం లేదు, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఫస్ట్ లా అనమాట. సో వెన్ ఏ లైట్ రే మేకింగ్ సర్టన్ యాంగిల్ విత్ ది నార్మల్ టు ది కాన్కేవ్ మిర్రర్ falls on the concave mirror, then it reflects making the same angle with the normal. అంతే యాంగిల్ చేస్తూ ఆ లైట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ 4 కూడా రూల్స్ అనమాట. ఈ రూల్స్ ఖచ్చితంగా మనకు తెలియాలి. తెలిస్తేనే మనం రే డయాగ్రామ్స్ని డ్రా చేయగలం. ఇప్పుడు మనం ఇక్కడ రే డయాగ్రామ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇది కాన్కేవ్ మిర్రర్ అనమాట. ఇటు సైడ్ అంతా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ కోటెడ్ సర్ఫేస్. ఇదేంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఆబ్జెక్ట్ ఏబి అనేది. ఆబ్జెక్ట్ ఎక్కడుందంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంది, అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ నుంచి చాలా దూరంగా ఉందన్నమాట ఆబ్జెక్ట్. అప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఇలా ప్యారలల్ లైట్ రేస్ వస్తాయి. డెఫినెట్గా ఆ ప్యారలల్ లైట్ రేస్ కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయినాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అవన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం అనమాట. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు అది ఫస్ట్ కేస్ ఏ. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర. ఇమేజ్ ఎలా ఉంటుందంటే పాయింట్ సైజ్డ్, అంటే చాలా చిన్న ఇమేజ్ అనమాట. రియల్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద మనం దాన్ని క్యాప్చర్ చేయగలం, రియల్ ఇమేజ్. అండ్ ఇన్వర్టెడ్, తల్ల క్రిందులుగా ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ కేస్. సో ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటంటే అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్. ఇమేజ్ ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి అంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్, చాలా చిన్నదిగా ఉంటుంది. దీన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే యాజ్ కలెక్టర్ ఆఫ్ రేడియేషన్ ఇన్ సోలార్ హీటింగ్ డివైజెస్. అంటే సోలార్ హీటింగ్ డివైజెస్లో ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి దీన్ని, ఈ కేసుని యూస్ చేసుకుంటాం మనం. అది తర్వాత నేర్చుకుందాం అవి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడుందంటే ఏబి కదా ఆబ్జెక్టు.
ఆబ్జెక్ట్ జస్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కు బియాండ్ ఉంది. వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కు అవతలు ఉందన్నమాట ఆబ్జెక్ట్. బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈ సి కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతలు ఉందన్నమాట ఆబ్జెక్ట్ పేరు ఏబి. దాంట్లో ఏ అనే పాయింట్ లేకపోతే టిప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యొక్క టిప్ని చూసారా ఏ, దాని నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేద్దాం. ఒక లైట్ రే ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్ళిందనమాట. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఎమర్జ్ అవుతుందని మీకు తెలుసు. ఇంకొక లైట్ రేని కూడా టిప్ నుంచే డ్రా చేద్దాం. ఎప్పుడు కూడా 2 లైట్ రేస్ని డ్రా చేయాలి. 2 లైట్ రేస్ని కూడా టిప్ నుంచే డ్రా చేయాలి. సెకండ్ లైట్ రే ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చిందనమాట. మీకు తెలుసు అలాంటి లైట్ రే మళ్ళీ అదే పాత్లో రీట్రేస్ అయ్యి వెళ్ళిపోతుందని మీకు తెలుసు ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి అనమాట. ఆ పాయింట్నే ఏ యొక్క ఇమేజ్. దట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ఆఫ్ ఏ. మరి అలానే బి ఉంది చూసారా, బి ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉందిగా, కాబట్టి ఏ నుంచి జస్ట్ ఒక నార్మల్ డ్రా చేయండి ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి. అది ప్రిన్సిపల్ యాక్సిస్ని బి డాష్ దగ్గర టచ్ చేసింది అనుకో, అప్పుడు బి డాష్ ఏ డాష్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ఆఫ్ ఏబి. ఏబి యొక్క ఇమేజ్ బి డాష్ ఏ డాష్ అనమాట. ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే ప్రిన్సిపల్ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఫామ్ అయింది. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్ ఈజ్ డిమినిష్డ్, చిన్నదిగా ఉంది కాబట్టి, ఆబ్జెక్ట్ కంటే చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిష్డ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కూడా ఇన్వర్టెడ్ అనమాట. ఇది సెకండ్ సిచ్యువేషన్, రియల్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా. థర్డ్ కేస్, ఈసారి ఆబ్జెక్ట్ ఇంకాస్త ముందుకు ఇక్కడికి వచ్చేసింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి వచ్చేసింది ఆబ్జెక్టు. అప్పుడు దాని టిప్ నుంచి 2 లైట్ రేస్ డ్రా చేయండి. ఒకటేమో ప్యారలల్ లైట్ రే, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తుంది. ఇంకొక లైట్ రే ఏమో ఇలా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి డ్రా చేశారనుకోండి, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్యారలల్గా వెళ్తుంది అనమాట. ఓకేనా. అంటే ఈ ఏబి ఇమేజ్ ఇక్కడ వచ్చింది, బి డాష్ ఏ డాష్. ఇక్కడ ఏబి ఉంది కదా ఆబ్జెక్టు, దాని ఇమేజ్ బి డాష్ ఏ డాష్ ఇక్కడ వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అయింది. ఎలా వచ్చింది ఈ డయాగ్రామ్ గమనించండి. ఆబ్జెక్ట్ పేరు ఏబి కదా, దాని టిప్ ఏంటి ఏ కదా, అక్కడి నుంచి ఒక ప్యారలల్ లైట్ రే డ్రా చేశా. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళింది. ఇంకొక లైట్ రేని ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి డ్రా చేశా. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళింది. ఈ 2 రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింటే ఏ యొక్క ఇమేజ్. సో ఆ పాయింట్ పేరు ఏ డాష్. సో బి డాష్ ఏ డాష్ అనేది ఏబి ఇమేజ్. సో ఆబ్జెక్ట్ను సి దగ్గర ఉంచితే ఇమేజ్ కూడా సి దగ్గరే వస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే సైజులో ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మ్యాగ్నిఫికేషన్ 1 అన్నమాట. నెక్స్ట్, ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ రియల్. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేయండి. ఆబ్జెక్ట్ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంచితే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఉంటుంది. రియల్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజులో ఉంటుంది అనమాట. యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ మిర్రర్ బిహైండ్ ఏ ప్రొజెక్టర్ ల్యాంప్లో రిఫ్లెక్టింగ్ మిర్రర్గా దీన్ని యూజ్ చేస్తారు. ఆ యూజెస్ అనేవి మనం తర్వాత నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కేస్ 4. ఈసారి ఆబ్జెక్ట్ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాం. ఇందాక సి దగ్గర ఉంది కదా, ఇప్పుడు సికు ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ పేరు ఏబి. దాని టిప్ నుంచి 2 లైట్ రేస్ డ్రా చేస్తున్నాం. ఒక లైట్ రే ఇలా ప్యారలల్గా వెళ్ళింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఎఫ్ నుంచి వస్తుందని మీకు తెలుసు. ఇంకొక లైట్ రేని సి డైరెక్షన్లో వస్తున్నట్టుగా, సి నుంచి వస్తున్నట్టుగా డ్రా చేస్తే అది మరలా అదే పాత్లో రీట్రేస్ అవుతుంది. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే మీట్ అయినాయో ఆ పాయింట్ ఏ డాష్ అనేది ఏ యొక్క ఇమేజ్. దీని నుంచి ఒక నార్మల్ డ్రా చేయండి ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి. ఆ పాయింట్ బి డాష్, అప్పుడు బి డాష్ ఏ డాష్ అనేది ఏబి యొక్క ఇమేజ్.
ఇప్పుడు ఈ ఇమేజ్ ఎలా ఉంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్, పెద్దదిగా ఉంది అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనమాట. మ్యాగ్నిఫైడ్ అన్నా ఎన్లార్జ్డ్ అన్నా ఒకటే. ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్. ఎక్కడొచ్చింది అది? బియాండ్ సి వచ్చింది. సో ఆబ్జెక్ట్ని సికు ఎఫ్కి మధ్యలో పెడితే ఇమేజ్ అనేది బియాండ్ సి వస్తుంది. అది ఎలాంటి ఇమేజ్ అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్. అది ఇక్కడ బిట్వీన్ ది ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆ రెండింటి మధ్యలో సిఎఫ్ల మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టారు. అప్పుడు ఇమేజ్ అనేది బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చింది. ఇమేజ్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్. దీన్ని ఫ్లడ్ లైట్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఆబ్జెక్ట్ని ఈసారి ఇంకాస్త ముందుకు జరిపామన్నమాట. కరెక్ట్గా ఎఫ్ దగ్గర పెట్టాము ఆబ్జెక్ట్ని. ఎఫ్ దగ్గర పెట్టాం కదా ఇప్పుడు మనం. ఆబ్జెక్ట్ పేరేంటి? ఏబి. ఆబ్జెక్ట్ టిప్ ఏ నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేద్దాం. ఒక లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తుందని మీకు తెలుసు. సెకండ్ లైట్ రేని ఎటు డ్రా చేద్దామంటే సి నుంచి వస్తున్నట్టుగా సి డైరెక్షన్లో డ్రా చేస్తే అది కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయ్యి రీట్రేస్ అవుతుంది. మరలా అలానే అదే పాత్లో రీట్రేస్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. ఆ ప్యారలల్ లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ వస్తుంది. మీకు తెలుసు ఈ ప్యారలల్ లైట్ రేస్ ఎక్కడ మీట్ కావని. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే అవి ఇన్ఫినిటీలో మీట్ అవుతాయి. అంటే ఎక్కడో అనంతం దగ్గర మీట్ అవుతాయి. అంటే మీట్ కావని అర్థం. ఇమేజ్ కూడా ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు ఆబ్జెక్టుని ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఉంచితే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది. ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్. కాబట్టి రియల్, ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుందన్నమాట. యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ మిర్రర్ ఇన్ కార్ హెడ్ లైట్స్, సర్చ్ లైట్స్ వాటిల్లో యూస్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ లాస్ట్ కేసు ఏంటంటే ఇక్కడ చూడండి. ఈసారి ఆబ్జెక్టును ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర కూడా ఉంచలేము మనం, ఇంకా దగ్గరికి తీసుకెళ్ళాము. ఇక్కడ అంటే ప్రిన్సిపల్ ఫోకస్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టాము. ఆబ్జెక్ట్ పేరు ఏబి. దాని టిప్ ఏ కదా, అక్కడి నుంచి ఒక లైట్ రేని ఇలా డ్రా చేసామన్నమాట. సర్టన్ యాంగిల్ చేస్తూ ఆ లైట్ రే ఏమైందంటే సర్టన్ యాంగిల్ చేస్తూ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్తో సర్టన్ యాంగిల్ చేస్తూ కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయ్యి అంతే యాంగిల్ చేస్తూ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చేసింది. ఓకేనా? ఇది ఒక రిఫ్లెక్టెడ్ రే. ఈసారి ఏ నుంచి ఒక లైట్ రేని సి డైరెక్షన్లో అంటే సి నుంచి వస్తున్నట్టుగా డ్రా చేసాం. అది మిర్రర్ మీద ఫాల్ అయ్యి అదే డైరెక్షన్లో రీట్రేస్ అయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది రెండో రిఫ్లెక్టెడ్ రే. ఇది ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే ఇటు వస్తున్నది, సెకండ్ రిఫ్లెక్టెడ్ రే ఇది. 2 డైవర్జింగ్ రేస్. ఇవి ఎక్కడ మీట్ కావు అసలు. అవి ఎక్కడ మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ వస్తుందంటే అసలు ఈ 2 డైవర్జింగ్ లైట్ రేస్ మీట్ కావు కదా, అందువల్ల ఇటు సైడ్ అసలు ఇమేజే రాదు. మరి అందుకని ఈ రిఫ్లెక్టెడ్ రేస్ రెండింటిని కూడా ఇటు ఎక్స్టెండ్ చేయండి, ఇటు సైడు. అందుకే డాటెడ్ లైన్స్ పెట్టాలి. ఎక్స్టెండ్ చేసాము రెండింటిని. అవి ఎక్కడ మీట్ అవుతాయో, ఎక్కడ మీట్ అయినట్టుగా అనిపిస్తాయో అక్కడ విర్చువల్ ఇమేజ్ వస్తుందన్నమాట. అదే ఆ పాయింట్ ఏ డాష్, దట్ ఈస్ ది విర్చువల్ ఇమేజ్ ఆఫ్ ఏ. ఈ 5 కేసుల్లో రియల్ ఇమేజెస్, ఇదొక్కటే విర్చువల్ ఇమేజ్. గమనించారా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏ సైడ్లో ఉందో ఇమేజ్ కూడా అదే సైడ్లో వచ్చింది ఈ 5 కేసెస్లో. ఈ లాస్ట్ కేసులో మాత్రం మిర్రర్కు ఆబ్జెక్ట్ ఒక సైడ్లో ఉంటే ఇమేజ్ అదర్ సైడ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఏ డాష్ నుంచి ఒక నార్మల్ డ్రా చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి, ఆ నార్మల్ ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ని టచ్ చేస్తుందో అది బి డాష్, అంటే బి యొక్క ఇమేజ్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిహైండ్ ది మిర్రర్, మిర్రర్ వెనక ఫామ్ అయింది. ఇట్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్, నిటారుగా ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ విర్చువల్ ఇమేజ్ ఇది. సో ఇది ఒక్కటే విర్చువల్ ఇమేజ్, మిగిలిన 5 కేసెస్ కూడా రియల్ ఇమేజెసే. సో విర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్ ఆర్
మేకప్ మిర్రర్ అండ్ డెంటిస్ట్ మిర్రర్. డెంటిస్ట్ మన పళ్ళు చూసేటప్పుడు ఈ మిర్రర్ పెట్టుకొని పెద్దవిగా చూస్తాడనమాట. సో ఆ సిచ్యువేషన్లో దీన్ని యూస్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ 6 కేసెస్ తెలిసి ఉండాలి మనకి. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీలో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అది కేస్ 1. తర్వాత బియాండ్ సి అంటే సికి అవతల ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది, థర్డ్ కేస్. కరెక్ట్గా సి దగ్గరే ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది, తర్వాత ఫోర్త్ కేస్. సికి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది, అది ఫోర్త్ కేస్. నెక్స్ట్ కరెక్ట్గా ఎఫ్ దగ్గరే ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, లాస్ట్ కేస్. ఎఫ్కి పీకి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడొస్తుంది అనేది ఈ 6 కేసెస్ జాగ్రత్తగా గమనించాలి. ఈ రే డయాగ్రామ్స్ అన్నీ కూడా డ్రా చేయగలగాలి. నెక్స్ట్ ఈ రే డయాగ్రామ్స్ అన్నీ కూడా నేను ఇందాక చెప్పిన 4 రూల్స్ని బేస్ చేసుకొని డ్రా చేసాం మనం. ఈ లాస్ట్ కేస్ మాత్రమే విర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్. మిగతావన్నీ ఇన్వర్టెడ్ అయితే ఇదొక్కటి ఎరెక్టెడ్. మిగతా 5 సిచ్యువేషన్స్లో రియల్ ఇమేజ్ అయితే ఇదొక్కటి విర్చువల్ ఇమేజ్. మిగతా 5 సిచ్యువేషన్స్లో ఆబ్జెక్ట్ ఎటు ఉందో మిర్రర్కి అటు సైడే ఇమేజ్ వచ్చింది. ఇక్కడ మాత్రం ఆబ్జెక్ట్ ఒక సైడ్ ఉంటే మిర్రర్కు ఇమేజ్ అనేది అదర్ సైడ్ వచ్చిందనమాట. ఇదంతా నేను చెప్పింది కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి రూల్స్ ఏంటి, రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.